అందరికీ శనార్థులు బర్నింగ్ టాపిక్ విత్ రాయమల్లల్లా ఇవాళ మనం మాట్లాడుకునే మాట ఏందయ్యానంటే పిఠాపురం వర్మ సార్ గురించి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ సార్ కోసము పిఠాపురం సీటును త్యాగం చేసిండని, పవన్ కళ్యాణ్ సార్ గెలుపు కోసం ఆర్నిచలు కృషి చేసిండని, పవన్ కళ్యాణ్ గెలుపులల్లా ఎక్కువ మోతాదుల వర్మ సార్ ప్రమేయం ఉన్నదనే ముచ్చట్లు మనం బాగానే విన్నాం, చూసినాం. అయితే ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి వర్మ సార్ది ముచ్చట ఎందుకు వచ్చిందనంటే, నాగబాబు సార్ ఏదైతే మొన్న 12వ ఆవిర్భావ జయకేతనము ఫంక్షన్లలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గెలుపుకు నేను కానీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా మేమే గెలిపించినాం అనుకుంటే వాళ్ళ కర్మ అనే దాని మీద ఆయన చేసిన మాటలకు గాను పెద్ద దుమారమే అయ్యింది. చాలా మంది గట్టిగానే నాగబాబు సార్కు కౌంటర్ ఇచ్చిళ్ళు. అంతెందుకు బాగా మెగా ఫ్యామిలీకి అంటిముట్టి ఉండే బాగా జాంజిగిరి జబ్బా లాంటి బండ్ల గణేష్ అసంతోడు కూడా కృతజ్ఞతను మర్చిపోవద్దు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన్నా అనే టైప్లలో ఉండొద్దు. ఎప్పుడు మనం ఒకరు మనకు సహాయం చేసి ఆ కృతజ్ఞతతో ఉండాలని నాగబాబు సార్కి అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు బండ్ల గణేష్. సరే, ఈ ముచ్చట్లన్నీ పక్కన పెడితే ఈ వర్మ సార్ గురించి ఎందుకయ్యా గంతగనం అంటే, మరి బాబు గారు చెప్పిల్లని కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానమే కావచ్చు, మొత్తానికైతే బాబు సారు చెప్పుడుతోని ఎంబటే పిఠాపురము సీట్నైతే ఆయనకి ఇచ్చిండు కదా, దానికోసం కష్టపడ్డాడు. ఆ ముచ్చటంతా పక్కన పెడితే ఇప్పుడు ఏమైందనంటే, ఆ పిఠాపురం ఇన్ఛార్జిగా నాగబాబు సార్ను నియామకం చేయబోతున్నాడట పవన్ కళ్యాణ్ సార్. ఈ ముచ్చట ఎప్పుడైతే తెలిసిందో ఇక అప్పటి నుంచి ఇక వర్మ సార్కు మొత్తం గరం గరం 60 మంటలు అవుతున్నది. అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడట. ఓరి అమ్మ గీత కథ గిదెక్కడ కథ రా నాయన, అన్నదమ్ములను కుటుంబ రాజకీయాలు చేయొద్దు అని చెప్పి అన్నది పవన్ కళ్యాణే. ఇప్పుడు అన్నను ఎమ్మెల్సీని చేసిందే కాక తీసుకుపోయి నానెత్తి మీద పెట్టినట్టు ఇప్పుడు ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురానికి ఇన్ఛార్జిగా చేస్తే నా మాట ఇంకెవడు వింటాడు? మొత్తం ఆయన పెత్తనే నడుస్తుంది, నాదేం నడవదు అంటే నేను ఇప్పుడు పిఠాపురాన్ని వదులుకోవాలనా? ఏం చేయాలి అంటే వీళ్ళ కోసము నమ్మి వీళ్ళకు పార్టీని త్యాగం చేసి వీళ్ళకు అన్ని ఉదార్తగా సేవలు చేసి బుగ్గగాని కావాలన్నా నేను అనే డైలామాలా కూడా గట్టిగానే పడ్డాడట. మన సీటును త్యాగం చేసి కూడా సర్వీస్ చేస్తే మనకు మిగిలింది ఈడ. పోనీ మనం ఏదైనా పార్టీలకు దునుకుదామనంటే బీజేపీలకు ఎట్లాగ పోలేడు, ఎందుకంటే ఆల్రెడీ కూటమితో అలయన్స్ లో ఉన్నది. పోనీ మరి అట్లానే ఎక్కడికన్నా పోదామా వైసీపీలకు అని అంటే వైసీపీలకు పోయే పరిస్థితి లేదు. అందులో పార్టీ వాళ్ళే పక్క పార్టీలకు దునికే ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. పోనీ ఇంకేం పార్టీ ప్రత్యామ్నాయంగా ఉన్నదంటే వరవసారికి ఏడ కనబడతలేదు. పోనీ ఇండిపెండెంట్ గా మనం నిలబడదామనంటే అంత శక్తి సరిపోతలేదు. అరే మనం ఏదో మంచి చెయ్యనికే పోతే మనకెందుకు గిట్లా అయింది? అసలు ఆనాడే నాకు వద్దు, నాకు ఇదే సీటు కావాలని మొండిపట్టు ఉంటే నేనే నిలబడేటోని, నేనే గెలిచేటోని, నేను నా స్థానం నాకే ఉండేది కదా. ఇప్పుడు వీళ్ళకు సీటు త్యాగం చేయాలి ఎందుకు, ఇప్పుడు నెత్తి పట్టుకోవాలి ఎందుకనే డైలామాలు ఉన్నాడట. మరి దీని మీద చంద్రాల సార్ ఎటువంటి ఆలోచన చేస్తాడు, మరి వర్మ సార్కు మెయిన్గా సొల్యూషన్ ఏమైనా చూపెడతాడా, ఏం చేయబోతాడు అనేది మాత్రం ఇప్పుడు పిఠాపురంలో మాత్రం రాజకీయాలలో జర ఇన్నర్గా అసలే ఉన్నదిరా ఇద్దరి మధ్యన వర్మ సార్కును పవన్ కళ్యాణ్ సార్కు కోల్డ్ వార్ నడుస్తున్నది. అయితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్కి ఎప్పుడైతే ఈ సీటు ఇచ్చిన అనగానే అప్పటికే పిఠాపురంలో ముసలం స్టార్ట్ అయిపోయింది. ఇక వర్మ సార్ వర్గీలు అయితే బగ్గుమని అన్నారు, ఎట్లా చేయాలనో అట్లా చేసిండు. తర్వాత బాబు సార్ జోక్యం చేసుకొని వర్మ సార్ను బుజ్జగించేసరికి సమస్య సద్దుమణిగింది. మరి ఇప్పుడు నాగబాబు వర్సెస్ వర్మ సార్ పంచాయతీని బాబు సార్ కానీ పవనాల్ సార్ కానీ మంచిగా ఒక తాన కూర్చొని ఇద్దరు మీటింగ్ పెట్టుకొని ఈ పంచాయతీని ఎట్లా తెంపుతారో చూడాలని చాలా మంది ఆశతోనేది ఉన్నారు.